నాన్న కథ చెప్పవా? ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. కొంతమంది తమ అతి తెలివితోటి ఇతరులను మోసం చేయాలని చూస్తారు. మరి అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో, క్షమించు, ఆ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు, ఎందుకట్లా అడిగాడు, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే ఈ కథ వినండి మరి, ఓకేనా? ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆట ఆడుకుంటున్నారు. మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు కూడా కిందికి రాలుస్తున్నారు మరికొందరు. మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పిసినారి పాపయ్యది. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవ్వలను కూడా దగ్గరకు రానివ్వడు. ఎప్పుడు కోపడుతూ ఉంటుంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు. నాలాగనా ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. అందుకే పిసినారి పాపయ్య కంటపడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో, ఎవడ్రాదే, నా చెట్టు కింద ఆడతారా, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా ఆగండి అని అరుస్తూ పిల్లలను పట్టుకోవడానికి ఉరికాడు. పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు, అంటే పరిగెత్తిపోయారు అక్కడి నుంచి. ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం, ఆడుకోవడం, పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది. పిల్లలందరూ ఉరుకుడు. పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు. కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు. అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు బాగా నిద్ర పట్టింది. నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు. పాపయ్య కోపంతో, ఎవడ్రా నువ్వు, పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కురుకు తీస్తున్నావు, లే అని గట్టిగా కేకలేశాడు. ఆ కేకలకు శివయ్య దపుక్కున లేచాడు. అయ్యా క్షమించు, ఏమంటున్నారు, ఇంకోసారి చెప్పండి అన్నాడు. ఏరా, నేను అన్నది చెవికెక్కలేదా, పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావు అని అడిగాడు. శివయ్యకు పాపం, ఇతని ఇలా మాట్లాడుతున్నాడు, ఈ పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య. ఇది నా చెట్టు, ఈ నీడ నా చెట్టుది నీడనే, నడు, బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు. ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. ఎవరన్నారా మాట, మా తాత ఈ చెట్టు నాటాడు, అందుకే ఈ చెట్టు నాది, ఇక ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటూ పాపయ్య కస్సుమన్నాడు. అదేమిటి, దారిన పోతుంటే సేద తీరటం తప్ప, రోడ్డు పక్కన చెట్లు బాటసారులకు నీడనిస్తుందనే కదా నాటేది మహానుభావులు చెట్లను, మరి మీరు వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య ఆశ్చర్యపోతూ అన్నాడు. ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా, ఇదేమీ నీ జాగిరి కాదు, ఉత్త పుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెప్తున్నావా, లేలే నడు, మర్యాద ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు. ఆ మాటలకు శివయ్య మనస్సు చివుక్కుమన్నది. పాపయ్య ఎట్లాంటి వాడో అర్థమైంది. ఎట్లాగైనా ఈ పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా, నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యని అడిగాడు. ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకునిలాగా కనిపించాడు. చెట్టు నీడను కొనుక్కుంటావా, తప్పక అమ్ముతా, ఎంత ఇస్తావు అని వస్తున్న నవ్వును లోపల అంచుకుంటూ అన్నాడు పాపయ్య. మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు. 1000 రూపాయలు ఇస్తావా, ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు. అమ్మో, 1000 రూపాయలే, చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు. నీడంటే మాటలా, ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినావా, మరి 1000 రూపాయలు ఇస్తే నీడ నీదైపోతుంది, లేకుంటే లేదు, ఎంతమంది ఉన్నారో ఈ నీడ కొనడానికి తెలుసా అని పిసినారి పాపయ్య అన్నాడు. సరేనని శివయ్య 1000 రూపాయలు తీసి ముసలాయనకి ఇచ్చాడు. నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పండుకున్నాడు. చెట్టు నీడను కొనుక్కున్న తెలివి తక్కువ వాడు వీడు అనుకుంటూ నవ్వుకుంటూ తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య. కాసేపటికి సూర్యుడి దిశ మారింది. దాంతోపాటే చెట్టు నీడ కూడా జరగసాగింది. అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది. శివయ్య లేచి నిల్చున్నాడు. చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. శివయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లోకి వచ్చి కూర్చుంటావా, నడు
అవతలికి నడు అన్నాడు పాపయ్య. అదేంటిది అట్లా అంటావు, నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కదా కూర్చున్నా అని అన్నాడు శివయ్య. పిసినారి పాపయ్య కోపము తలపైకి ఎక్కింది. నా ఇంటి వాకిట్లకు రావద్దన్నానా, ఎన్నిసార్లు చెప్పాలి, పో అవతలికి అని ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు. నువ్వు ఈ చెట్టు నీడని నాకు అమ్మావు కదా, ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది, ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య. ముసలాయన ఆశ్చర్యపోయాడు. లోపల గునుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదకు, తర్వాత అర్రాలోకి పోయాడు. పో బయటికి పో, నా ఇంట్లోంచి బయటికి పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కాడ ముసలాయన. శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోట నుండి లేవలేదు. చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది. శివయ్య తోటలోనికి పోయి నీడ పడిన చోట్లో ఉన్న కూరగాయలన్నీ తెంపడం మొదలుపెట్టాడు. ఇది చూసిన పిసినారి పాపయ్య లబోదిబం అనుకుంటూ కన్నీరు మున్నూరుగా ఏడవడం మొదలుపెట్టాడు. తెల్లారి ఆ తర్వాతి రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు. తోటలోని కూరగాయలన్నీ తెంపుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇంకా ఉండబట్టలేక, బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి, నీ 1000 రూపాయలు నీకు తిరిగిస్తా అని అన్నాడు. ఇంత చక్కటి చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు, నా నీడ దగ్గరికి రావద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య. ఇక లాభం లేదనుకొని పాపయ్య ఊళ్ళో వాళ్ళకి విషయం చెప్పాడు. ఇది విన్న ఊరి వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు మంచి పని జరిగింది అనుకొని ఎవ్వరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా, మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు. ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు. శివయ్య జరిగిందంతా వివరించాడు. శివయ్య చేసిన పని సరైనదని తీర్పు చెప్పాడా ఊరి పెద్ద ఆయన. తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య, పాపయ్య చెట్టు నీదే, నీడా నీదే, నీలో మార్పు కోసమే ఇదంతా చేసిన అని అన్నాడు. పిసినారి పాపయ్య శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చేవేసి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. తాగడానికి నీళ్ళిచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. పిల్లలందరూ ఆడుతూ ఉంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయాడు పాపయ్య. ఒకళ్ళని మోసం చేయాలని మనం చూస్తే తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతుంది. అంతేనా? కొంతమంది తమ అతి తెలివితోటి ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళే మోసపోతారు. అదన్నమాట సంగతి. మరి పాపయ్యని అందరూ పిసినారి పాపయ్య అనడం సరైనదేనా? ఎవరికి ఏం పెట్టాడు కాబట్టి ఆయనకు ఎవరు సహాయం చేయలేదు. అంతేనా కదా?